గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా నెట్వర్క్లో ఎయిర్ డ్రాప్ 2లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను అప్లికేషన్ అనేది సెలియా మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా పైన సెలియా టోకెన్ ఎయిర్ డ్రాప్ టు లైక్ రీట్వీట్ ట్యాగ్ ఫ్రెండ్ అండ్ కంప్లీట్ ఆల్ టాస్క్స్ ఆన్ గ్లీన్ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే పైన కనిపిస్తుందండి. సో దీన్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం సెలియా యొక్క టెలిగ్రామ్ కమ్యూనిటీని ఓపెన్ చేయాలండి. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేస్తే టెలిగ్రామ్లో CELIA సెలియా అని ఉంటుంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు అనౌన్స్మెంట్ అనేది ఉంది. ఎయిర్ డ్రాప్ టు $20,000 వర్త్ సెలియా కాయిన్స్ అనే వాటిని ఎయిర్ డ్రాప్గా ఇవ్వబోతున్నారు అనమాట. సో ఈ $20,000 వర్త్ ఉన్నటువంటి సెలియా టోకెన్స్ అనే వాటిని ఎవరైతే ఈ కింద ఒక లింక్ అనేది ఇచ్చారండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆల్ టాస్క్లు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ ఆ టోకెన్స్ అనే వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మీరేం చేయాలి అని అంటే, ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేసి ఉంటాను. దాని మీద మీరు క్లిక్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే మీరు టెలిగ్రామ్లో సెలియా అని టైప్ చేసేసి కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి అయినా మీరు చేయొచ్చు. సో ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ను నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎయిర్ డ్రాప్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే టోటల్ 13 రోజుల టైం అనేది మనకు ఉందన్నమాట. సో ఈ రోజు నుంచి 13 రోజుల్లోపు మనం ఎప్పుడైనా కానీ ఈ టాస్క్లో మనం పార్టిసిపేషన్ అనేదాన్ని చేయొచ్చు అనమాట. ఇక్కడ యువర్ ఎంట్రీస్ 0 అని ఉంది. సో అంటే నేను ఇంకా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 అని వచ్చింది. ఒకవేళ నేను కింద ఉన్నటువంటి టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే అక్కడ ఎంట్రీస్ దగ్గర మారిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి 12 వేస్ ఇచ్చారనమాట, 12 వేస్ ఇచ్చారంటే 12 టాస్కులు మనం కంప్లీట్ చేయాలి. మనం కంప్లీట్ చేస్తే ఇక్కడంతా మనకు 20 అని ఉంది కదా, ఈ 20 అనేవన్నీ కూడా మనకు నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనమాట. సో అవన్నీ కూడా మనకు కౌంట్ అవుతాయి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఇచ్చిన టాస్కులలో ఫస్ట్ది ఏదైతే ఉందో +20 అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద ఫాలో అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఫాలో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్ అనేది ఓపెన్ అయిందండి. ట్విట్టర్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలియా అని చూపిస్తుంది చూడండి, నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ అని ఉంది చూడండి. ఎవరికైతే ఫాలోయింగ్ అనేది లేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫాలోయింగ్ అనేది వచ్చిన తర్వాత మీరు తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళండి. తిరిగి మళ్ళీ ఈ పేజ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ పేజ్ దానికి రండి. దానికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ చూపిస్తుంటుందండి, ఫాలో అనేసి. సో దాని కింద ఉన్నటువంటి ఆల్రెడీ ఫాలోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ ఫాలోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ట్విట్టర్ యొక్క నేమ్ అనేది అడుగుతుంది. ఈ ట్విట్టర్ నేమ్ని ఎంట్రీ చేయాలి మనం. సో ఇప్పుడు నేను ట్విట్టర్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ నా ట్విట్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ చూశాను నేను, అదే నేమ్ని నేను అక్కడ పేస్ట్ చేస్తాను. సో మనం ఎంట్రీ చేసేటప్పుడు ట్విట్టర్ నేమ్ ఏదైతే మనది ఉందో దానికంటే ముందు @ అనేది మనం కంపల్సరీగా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఏం అడుగుతుంది అంటే, మన ఫుల్ నేమ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది, మన మెయిల్ ID ఎంట్రీ చేయమని అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ
మన రిఫరల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో మీరు అప్లికేషన్లో మీ ఫుల్ నేమ్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ఇక్కడ ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ సెలియా నెట్వర్క్ అప్లికేషన్కి ఏ మెయిల్ ఐడి అయితే అటాచ్ అయి ఉందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయండి. సో అవి రెండు ఎంట్రీ చేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ సెలియా నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేసి నా రిఫరల్ కోడ్ కాపీ చేస్తానండి. సో ఇక్కడ చూడండి, సెలియా నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ రిఫరల్ కోడ్ని మనం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇలా క్లిక్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే లింక్ అనేది షేర్ అవుతుంది. మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మన రిఫరల్ కోడ్ ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళేసి అక్కడ ఎంట్రీ చేయాలి. సో రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది మనకి ఇస్తే మన ఈ రిఫరల్ కోడ్ ఒకటి, తర్వాత మన మెయిల్ ఐడి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది మన అప్లికేషన్కి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీటిని చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. మీ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది, ఇవి రెండు కరెక్ట్గా ఎంట్రీ చేస్తేనే మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. అది 1-2 సార్లు చూసి ఎంట్రీ చేయండి. తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ లాగిన్ అనేది క్రియేట్ అయిపోయింది అని వచ్చింది. ఈ కింద మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి ఉంది. సో మళ్ళీ నేను టెలిగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అంతేనండి, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టెలిగ్రామ్కి వచ్చాను. టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన లాగిన్ డీటెయిల్స్ మళ్ళీ చూపించి కన్ఫర్మ్ చేయమని అడిగింది. కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది ఓకే అయిపోయి 20 ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ది క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీట్వీట్ @సెలియా ఫైనాన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను కింద ఉన్న సింబల్ మీద. సో ఇక్కడ చూడండి రీపోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో రీపోస్ట్ అనేది అయిపోయింది చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా రీపోస్ట్ సింబల్ చూపించేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ నేను తిరిగి ఇక్కడ పైన ఏదైతే బ్యాక్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. సో మళ్ళీ తిరిగి వచ్చానండి. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ట్వీటెడ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన ట్విట్టర్ అకౌంట్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. సో ట్విట్టర్ అకౌంట్ నేమ్ ఎంట్రీ చేసి ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే చూపిస్తుందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత డన్ 20 ఎంట్రీస్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కింద +20 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ట్వీట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో పోస్ట్ అనేది అయిపోయిందండి. సో మళ్ళీ తిరిగి టెలిగ్రామ్కి వచ్చేసి తర్వాత ఏదైతే మనకు ఆప్షన్ ఉందో +20 దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కింద ఆల్రెడీ ట్వీటెడ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మనకి ట్విట్టర్ నేమ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. ట్విట్టర్ నేమ్ ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది కన్ఫర్మ్ అయిపోయిందండి. సో ఇక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమని అడిగారు. ఇక్కడ జాయిన్ సెలియా ఎక్స్చేంజ్ అండ్ టెలిగ్రామ్ అని ఉంది. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత 20 ఎంట్రీస్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమన్నారు. సేమ్ విజిట్ సెలియా ఫైనాన్స్ అని ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేశాను. సో ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత కింద ఓపెన్ ది ఇన్స్టాగ్రామ్ యాప్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్లో సెలియా ఫైనాన్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఫాలోయింగ్ అనే ఆప్షన్ కూడా మనకు చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను. తిరిగి మళ్ళీ మన ఎయిర్ డ్రాప్ పేజ్కి వెళ్తున్నా. సో ఫైనల్గా ఇక్కడ కింద ఉన్నటువంటి పేజ్లో మీ ఇన్స్టాగ్రామ్ యొక్క యూజర్ నేమ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి.
ఎంట్రీ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఫాలో సెలియాన్ లింక్డ్ అని వచ్చింది. సో దాని మీద క్లిక్ చేస్తున్నా. కింద ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత లింక్డ్ఇన్ ఓపెన్ అయింది. తర్వాత కంటిన్యూ టు పేజ్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఫాలో అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నానండి. ఫాలోయింగ్ అని పడ్డది. తర్వాత టర్న్ ఆన్ మీద క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసి తిరిగి మళ్ళీ ఎయిర్ డ్రాప్ పేజ్కి వచ్చాను. ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో అక్కడ కూడా ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఫేస్బుక్లో ఫాలో అవ్వమంటుంది. సో విజిట్ ఆన్ ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా ఫేస్బుక్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఎయిర్ డ్రాప్ పేజ్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ట్విట్టర్ మీద క్లిక్ చేశాను. కింద ట్వీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే మన ఎయిర్ డ్రాప్ పేజ్ ఉందో దానికి వెళ్తున్నా. సో ఇలా మధ్యలో ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఎయిర్ డ్రాప్ పేజ్ అనేది కనపడకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్కి వెళ్ళాలండి. వెళ్ళేసి మళ్ళీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ సేమ్ అదే పేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్వీట్ చేసాం కాబట్టి ఆల్రెడీ ట్వీటెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మనకి మన ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ అనే దాన్ని ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేసేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఆ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత నెక్స్ట్ +20 మీద క్లిక్ చేస్తున్నా. ఫాలో మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫాలో అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎయిర్ డ్రాప్ పేజ్కి వచ్చాను. పేజ్ మీద క్లిక్ చేశాను. పైకి స్క్రోల్ చేసి మళ్ళీ +20 అనే దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఫాలో అనేది అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఫాలోడ్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మళ్ళీ మన ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ ఎంట్రీ చేసి ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత నెక్స్ట్ ఎంట్రీ +20 మీద క్లిక్ చేశాను. ఫాలో మీద క్లిక్ చేశా. ట్విట్టర్ ఓపెన్ అయింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ ఎయిర్ డ్రాప్ పేజ్కి వెళ్తున్నా. వెళ్ళేసి లింక్ క్లిక్ చేశాను. తర్వాత పైకి వచ్చేసి మళ్ళీ +20 మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ ఫాలో అయ్యాను కాబట్టి ఆల్రెడీ ఫాలోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి సేమ్ ట్విట్టర్నే మళ్ళీ ఎంట్రీ చేస్తున్నా. ట్విట్టర్లో మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓపెన్ చేశానండి. మళ్ళీ ఇక్కడ ఓపెన్ ది ఇన్స్టాగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్ లైట్ ఓపెన్ చేయమంటున్నారు. సో మీరు అది ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ క్రియేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎయిర్ డ్రాప్ పేజ్కి వచ్చానండి. క్లిక్ చేశాను. సో అక్కడ మనకు యూజర్ నేమ్ అనే దాన్ని అడుగుతున్నారనమాట. సో యూజర్ నేమ్ నేను ఎంట్రీ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ది. ఎంట్రీ చేసి కింద చూపిస్తున్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో అది కూడా అయిపోయింది ఎంట్రీ. దాని తర్వాత నెక్స్ట్ సేమ్ అదేనండి విజిట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనేసి క్లిక్ చేశాను. సేమ్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ యాప్ పేజ్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లైట్
సేమ్ అదేనండి, మనం అది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోకపోయిన ఇబ్బంది లేదు. జస్ట్ అక్కడ టచ్ చేసేసి మళ్ళీ ఎయిర్ డ్రాప్ పేజ్కి వచ్చి క్లిక్ చేయండి. అక్కడ సేమ్ మీ ఇన్స్టాగ్రామ్ది ఏదైతే ఉంటుందో యూజర్ నేము, సేమ్ అదే యూజర్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇంతేనండి. టోటల్ 12 వేస్ ఏదైతే ఇచ్చారో ఆ 12 వేస్ అన్నీ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 183 యువర్ ఎంట్రీస్ అని క్లియర్గా పడింది. సో దీంతో మీరు ఎయిర్ డ్రాప్ 2 ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ అయ్యారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.